Hi dear students, in this class we are going to discuss third most important question from second chapter periodic classification of junior intermediate. So in the previous classes we have discussed two questions already, and if you have missed it, go and watch those questions also, and if you are perfect with this question you no need to watch this video, right? So the question is what is ionization energy? Why IE2 is greater than IE1 means second ionization energy is greater than first ionization energy. Explain factors affecting ionization energy. ఈ క్వశ్చన్లో 3 పార్ట్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? వై సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎందుకు ఎక్కువ? అండ్ థర్డ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా అయనైజేషన్ ఎనర్జీని ప్రభావితం చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. మొత్తం 3 పార్ట్స్. దీన్ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ నేను చెప్పుకున్నాను. సేమ్ డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ కూడా రాయొచ్చు. చూడండి, ఇట్ ఈజ్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ యాటమ్. ఒక న్యూట్రల్ యాటమ్ నుండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాను అనుకోండి. యాటంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్కి ప్లస్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ను మనం బయటికి తీయాలి అంటే కొంత ఎనర్జీని అప్లై చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రాన్ను మనం బయటికి రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. చూడండి, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ యాటమ్. ఒక న్యూట్రల్ యాటమ్ నుండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ అంటే కావాల్సిన ఎనర్జీ, మినిమం ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో సింపుల్ డెఫినేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీకి డెఫినేషన్లో ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ న్యూట్రల్ యాటమ్ అని రాసాం కదా, ఈ న్యూట్రల్ యాటమ్కి బదులు యూని పాజిటివ్ అయాన్ అనేది గుర్తుపెట్టుకోండి. యూని పాజిటివ్ అయాన్ అనేది రాస్తే మీరు ఈ డెఫినేషన్ వస్తుంది. చూడండి, ఇట్ ఈస్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్. అదే మనము అయనైజేషన్ ఎనర్జీకి అయితే ఇట్ ఈస్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ యాటమ్ అంటాము. ఇక్కడ వచ్చేసి యూని పాజిటివ్ అయాన్ అని చెప్పుకుంటాము. అంతే డిఫరెన్స్. కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఆన్సర్ చూడడానికి ఇదంతా బోర్డు అంతా కనపడుతుంది, కానీ చాలా సింపుల్. సో చివరి దాకా చూడండి. తర్వాత చూడండి, నెక్స్ట్ వై సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోస్ అన్నీ కూడా జస్ట్ పాస్ మార్క్స్ రావడానికి, అంటే పాస్ అవ్వడానికి ప్రయత్నించేటువంటి స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ వీలైనంత తక్కువగా చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎందుకు ఎక్కువ అంటే జస్ట్ మీరు ఈ ఒక్క సెంటెన్స్ రాయండి. IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 డ్యూ టు మోర్ న్యూక్లియర్ ఛార్జ్ అని, లేదంటే హై న్యూక్లియర్ ఛార్జ్ అని ఏదో ఒకటి స్టేట్మెంట్ రాయండి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 5 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. అటామిక్ రేడియస్ 1 by 1 గుర్తుపెట్టుకోండి. 5 ఫ్యాక్టర్స్: అటామిక్ రేడియస్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, న్యూక్లియర్ ఛార్జ్, పెనిట్రేషన్ పవర్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఏంటి? అటామిక్ రేడియస్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, న్యూక్లియర్ ఛార్జ్, పెనిట్రేషన్ పవర్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఈ 5 గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ 2 ఉన్నాయి కదా, అటామిక్ రేడియస్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇవి 2 చూడండి, ఇక్కడ ఒక చిన్న రిలేషన్స్ రాశాను. ప్రతి దాంట్లో నేను కొన్ని బాక్సెస్ మెయింటైన్ చేశాను. అవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా ఎగ్జామినర్ ఆన్సర్ చూడగానే మీరు ఆ బాక్సెస్లో ఉన్నవి కరెక్ట్గా రాసి ఉంటే ఈజీగా మీకు ఇంకా మిగతా మ్యాటర్ కూడా పెద్దగా కన్సిడర్ చేయరు. అవన్నీ చూసి మీకు మార్క్స్ వేసేస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ వై ఐ కెప్ట్ దట్ పార్ట్ ఇన్ స్పెషల్ బాక్సెస్, రైట్? సీ హియర్, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే చూడండి, అయనైజేషన్ ఎనర్జీ ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే
అటామిక్ రేడియస్ డినామినేటర్లో ఉంది, ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఈ రెండిట్లో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందనుకోండి, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయిందనుకోండి అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటే దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అలాంటి వాటిని మనం ఇట్లా 1/, అని రాస్తామన్నమాట. అలానే ఇక్కడ చూడండి స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడము అండ్ వైస్ వర్సా. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కానీ మిగతా 3 చూడండి, న్యూక్లియర్ ఛార్జ్, పెనిట్రేషన్ పవర్ అండ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, ఆ 3 కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. Ionization energy is directly proportional to nuclear charge. Ionization energy is directly proportional to penetration power. Ionization energy is directly proportional to stable configuration. కాబట్టి ఈ 3 డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అయితే వీటికి సంబంధించిన మ్యాటర్ ఎలా రాయాలి అనేది ఇంకొకసారి నేను బ్రీఫ్గా ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ సబ్-హెడింగ్ పెట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ అటామిక్ రేడియస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్ అని రాసి బాక్స్ ఇచ్చేసేయండి. దీనికి సంబంధించిన మ్యాటర్ ఒక స్టేట్మెంట్ చూడండి, యాజ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. చూడండి, 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి యాజ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకో డిక్రీజ్ అవుతుంది, అదే కదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే. నెక్స్ట్ చూడండి స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఇది కూడా సేమ్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. యాజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఈ 2 స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ అటామిక్ రేడియస్ అని రాస్తాము, ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని రాస్తాము, మిగతా పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్. థర్డ్ వన్, న్యూక్లియర్ ఛార్జ్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. Penetration power, ionization energy is directly proportional to penetration power. As the penetration power increases, ionization energy also increases. ఇక్కడ ఈ penetration power కి ఇంకొకటి అడిషనల్గా మీరు రాయగలిగితే రాయండి. SPDF ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అవి 4 రాసేసి వాటి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ పెట్టండి. S ఈజ్ గ్రేటర్ దాన్, P ఈజ్ గ్రేటర్ దాన్, D ఈజ్ గ్రేటర్ దాన్ F. ఇది ఎందుకు అనేది ఏంటంటే, మనం ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఈ యాటంలో S ఆర్బిటాల్ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, తర్వాత P, తర్వాత D, తర్వాత F. ఈ 4ట్లో పెనిట్రేషన్ పవర్ ఎక్కువగా ఉండేది Sకి, ఆ తర్వాత P, ఆ తర్వాత D, ఆ తర్వాత F. కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది రాస్తాం మనం. ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఈ సీక్వెన్స్ రాయండి. అండ్ ఫైనల్లీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదా సింపుల్గా స్టేబుల్ కాన్ఫిగరేషన్. మీరు ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అని కూడా రాయొచ్చు, స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అని కూడా రాయొచ్చు. చూడండి, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఆర్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. సో యాజ్ ద స్టెబిలిటీ ఆఫ్ యాటమ్స్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఈ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జామ్లో మీరు రాయగలిగితే నైట్రోజన్, నియాన్ 2 ఎగ్జాంపుల్స్ రాయండి, లేదంటే అట్లీస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ అయినా రాయండి. నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇటు అటామిక్ నెంబర్ తెలుసు కదా, నైట్రోజన్ 7, 1s2, 2s2, 2p3. అదే నియాన్ అటామిక్ నెంబర్ 10, దీని కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6. దట్స్ ఆల్. సో ఇందులో కాబట్టి నేను ఎక్కువ రిపిటేషన్స్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదు. మీకు ఎక్కడైతే మళ్ళీ వినాలనుకుంటారో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. సో దీస్ ఆర్ ద అప్ టు దిస్ టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ I have covered. So if any student is perfect with all these 8 marks questions, there is a 90% probability that you get 16 marks in the public exam, because as per the analysis of previous public exam question papers, so among these 5 questions, 2 questions are asking consistently. So my strong sincere suggestion is to go through these videos and these answers carefully, perfectly, without any mistakes, and you get maximum score and you will easily get pass. So wish you all the best. Yours, Reed Susan.